3 రోజుల పాటు ముఖ్యమంత్రి కుప్పం పర్యటన. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏబీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం పర్యటన వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజులు కుప్పం పర్యటనలో పలు అభివృద్ధి పరిశ్రమల కార్యకలాపాల్లో పాల్గొనున్నారు. కొత్త పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ప్రజాసభల్లో పాల్గొంటారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించడంతో పాటు కుప్పం పట్టణ ప్రవేశ ద్వారం, ఫుడ్ ప్లాజా, ఎల్పీజీ శ్మశాన వాటికను ప్రారంభించనున్నారు. అలాగే మోడల్ బస్ స్టేషన్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అర్హులైన లబ్ధిదారులకు అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేయనున్నారు. 3వ రోజు రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నంతో పాటు పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు, కడా సలహా మండలి సభ్యుడు రాజ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని వారు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. విడిపోయిన రాష్ట్రం గురించి ఎంతో ఆయన కష్టపడినప్పటికీ కూడా ఆ రోజు అధికారులే పరిపాలన జరిగింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా వరకు ఆ రోజు నష్టం అనేది జరిగింది. వేదికల పెద్దలందరికీ, మన పిఎస్ మునిరత్నం గారు, సురేష్ బాబు గారు, కుప్పం నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఏమి రేపు ప్రారంభిస్తారనేది మన నాయకుడు కుప్పం ముద్దబిడ్డ ఇక్కడికి వచ్చి 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్నో రాత్రులు కష్టపడి కుప్పం నియోజకవర్గాన్ని భారతదేశంలో నిలబెట్టాలని ప్రతిరోజు ఆయన శ్రమించి కష్టపడింది. రేపు రోజున ఆయన కళ అనేది ఒక 50%, 50% సాధించే దిశగా ఈరోజు కంపెనీలు కానీ, జాబ్ కోసం అందరికి కూడా ఫ్యాక్టరీలు కానీ అన్నీ తెచ్చే కార్యక్రమం. ఇప్పుడు చదువుకున్నాక ఒకసారి చూస్తే చాలా పెద్ద లిస్టు. దానికోసం ఎన్నో రోజులు 2 సంవత్సరాల పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది అందరికీ కూడా చేస్తున్నారు. కాబట్టి దీంతో పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా దీంతో భాగస్వామి అయ్యి, ఎందుకంటే ఇది మన కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారులు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మనందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా మనం అందరూ కూడా దీని ముందు చాలా చిన్నది, అది మనం సర్దుబాటు చేసుకుని దీన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ, అదే మాదిరిగా రేపేమన్నాడు మన రాష్ట్రంలో బహిరంగ సభ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఇప్పుడు సురేష్ అన్న గారు చెప్పిన విధంగా మున్సిపల్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేసుకుని వస్తూ కడా ద్వారా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అక్కడికి, మహిళలు కానీ అదే మరిగా కుప్పం ప్రజలు మున్సిపాలిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి అక్కడికి రావాల్సిన కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. పత్రికా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి, మండల అధ్యక్షులకు, ఎస్కో చైర్మన్ ప్రతాప్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి, ఇతర కడా మెంబర్లు రాజ్ కుమార్ గారు, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ అండ్ ఇన్ఛార్జీలందరికీ, పార్టీ కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఆహ్వానాలు తెలియజేస్తుంటూ, నా పత్రికా సహోదరులందరికీ కూడా ఈ సమావేశానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేసుకుంటూ, మనము నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే 40 సంవత్సరాల ముందు ఒక మారుమూల ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఆఖరికి ఒక ఇండస్ట్రియలైజ్డ్ ప్రాంతంగా, ఒక పారిశ్రామిక పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి, ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాల్లో కూడా అభివృద్ధి చేయగలిగితే ఒక నాయకుడు అనుకుంటే ఏ విధంగా మార్పు తీసుకురావచ్చు. కేవలం ఒకే ఒక జనరేషన్తో, 4-5 జనరేషన్లు అవసరం లేకుండా కేవలం ఒక్క జనరేషన్ టైంలోనే ఎలా మార్పు తీసుకురావచ్చు అని చెప్పి నిరూపించాలని చెప్పి ఆయన తీసుకున్న ఈ యొక్క చర్యలు ఏవైతే ఉందో గత 30-40 సంవత్సరాల్లో
అది మెల్లమెల్లగా ఈరోజు ఫ్రూటిఫై నుంచి మన కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించిన ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షనింగ్ రావటం, అదే కాకుండా ప్రపంచమంతా ఏ విధంగా అయితే వైజాగ్ని తిరిగి చూసిందో, మొన్న గూగుల్ డేటా సెంటర్ పెట్టారని చెప్పి వస్తా ఉందని చెప్పి ప్రపంచమంతా ఒకసారి వైజాగ్ వైపు తిరిగి చూసిందో, అదేవిధంగా రేపు శంకుస్థాపన చేయబోయే ఈ హౌసియాన్ అడిడాస్ సంబంధించిన కంపెనీ కావచ్చు, అదేవిధంగా లిథియం బ్యాటరీస్ సంబంధించిన అతా కంపెనీ కావచ్చు, ఈ రెండు ఎప్పుడైతే శంకుస్థాపన జరుగుతాయో ప్రపంచమంతా కూడా కుప్పంలో ఉండే పొగురుపల్లి వైపు తిరిగి చూసే ఒక మహా కార్యక్రమం అనేది రేపు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దానికి ఈ 3 రోజుల పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్న విధంగా రేపు సాకారం అవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పెద్ద ఎత్తున పాల్గొని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ఒక విజన్ని, ఆయన యొక్క కష్టాన్ని మీరందరూ కూడా బలపరచాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ, మనం అక్కడి నుంచి ఈ యొక్క ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ ఏదైతే గుత్తార్లపల్లి దగ్గర ఉందో ఆ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ని కూడా ఉపయోగంలో తీసుకొచ్చి దాన్ని ప్రారంభించి రాబోయే కాలంలో అఫీషియల్స్ పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడున్న R&D సరిపోవట్లేదు. కాబట్టి ఒక అత్యాధునిక హంగులతో ఈ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరి పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆలోచనలో నుంచి పుట్టిన ఒక జననాయకుడు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ జననాయకుడి ద్వారా సాక్షాత్తు డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారే కుప్పం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా అయితే ప్రతి సమస్యని ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా దగ్గరుండి తీర్చిదిద్దాలో దాన్ని నిరూపిస్తూ ఆయన ప్రతి సమస్యని కూడా ఆయన ఒక డాష్బోర్డ్లో చూసుకుంటూ ఏ విధంగా మన సమస్యల్ని, మన ప్రజల యొక్క సమస్యని మనం తీర్చాలి అనే ఒక కాన్సెప్ట్తో జననాయకుల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని అక్కడున్న మన గ్రీవెన్సెస్ ఎవరైతే మనం అర్జీ తీసుకుని వస్తారో వాళ్ళందరి సమక్షంలో సాక్షాత్ అక్కడే తీర్చే ఒక కార్యక్రమం కూడా జననాయకుల్లో మన పార్టీ ఆఫీసులో జరుగుతుంది. దాని తర్వాత ఫ్లైఓవర్ కింద ఫుడ్ ప్లాజా అనేది ఒకటి కొత్త హంగులతో, మంచి హంగులతో ఇప్పుడు ఫుడ్ ప్లాజా అనేది ఓపెన్ చేస్తున్నాం, దాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత మన చిత్తూరు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఒక శ్మశాన వాటికని అత్యాధిక హంగులతో ఒక LPG గ్యాస్తో క్రిమటోరియాన్ని ప్రారంభించి దాంతో అన్ని రంగాల కూడా ఒక సమావేశం పెట్టుకోవడానికి ఒక హాలు, అదేవిధంగా చనిపోయిన వారికి కర్మకాండం చేసేదానికి ఒక హాలు, మోడర్న్ బాత్రూమ్స్తో సహా అన్ని రకాల ఒక ఫెసిలిటీస్తో LPG క్రిమటోరియంను కూడా మనం దాని తర్వాత ప్రారంభిస్తాం. అటు పిమ్మట RTC బస్ స్టాండ్లో మీరందరూ చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా 120 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని, ఒక RTC బస్ స్టాండ్ని కానీ ఒక డిపోని కానీ నిర్మించిన దాఖలాలు గతంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని కోట్లతో ఒక RTC డిపోని కానీ ఒక బస్ స్టాండ్ కానీ ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన చరిత్ర గతంలో లేదు, రాబోయే కాలంలో కూడా ఉంటుందని మనం ఊహించినాం. ఫ్యూచర్లో ఏమైనా జరిగితే కేవలం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే అదేమైనా తండ్రిని ఇచ్చింది ఏమైనా జరగాలి తప్ప ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తూ RTC బస్ స్టాండ్ ఫౌండేషన్ వేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్, పెద్ద ఎత్తున మహిళలతో ఒక పబ్లిక్ మీటింగ్ జరిపి ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్, RTC యొక్క విశేషం గురించి తెలియజేస్తూనే ఈ యొక్క RTC సేవలని మహిళలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాని మీద అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వివరించే ఒక కార్యక్రమం జరుగుతుంది. అటు పిమ్మట మధ్యాహ్నం పైన ఇది మరి ఇంకొక సంఘటన, ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సంఘటన. మనం ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దగ్గర 60 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి ఇప్పటికీ సమస్య సాల్వ్ కాకుండా ఉంటే నారా చంద్రబాబు నాయుడు కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే దీని మీద దృష్టి పెట్టి రైతులందరికీ కూడా పట్టాలిచ్చి వాళ్ళందరినీ కూడా రాజుల్ని చేసి పట్టాదారులు చేసిన ఘనత కూడా రేపు ఎల్లుండి మనం మన కంగుంది చరిత్రలో చూస్తున్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున మనమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక పెద్ద సంఘటనగా, ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటనగా మనందరం కూడా చూసి అక్కడున్న రైతులందరినీ కూడా మనము ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇక 3వ రోజు అంటే ఆదివారం ఉదయం అంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఒక పక్క అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్తూనే